ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము రోషము కలిగి దేవుణ్ణి ప్రేమించు. లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? స్నేహితులారా, ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగము జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అనే మాటలు అన్నది ఎవరో తెలుసా? బాలుడైన దావీదు. 33వ వచనంలో అది మనం చూడగలం. ఆ మాటలు అనడానికి దావీదికి ఏంటి అసలు సంబంధం? ఎందుకు అంతటి రోషం పొడుచుకొని వచ్చింది అతనికి? అతని సైన్యంలో లేడు కదండి, అన్నల్ని చూడడానికి వచ్చాడు అంతే, చూసి వెళ్ళిపోవచ్చు. అయినప్పటికీ దేవుని విషయంలో అతనికి రోషం కలిగింది. ఆ రోషం ఏంటో తెలుసా? దేవుడంటే అమితమైన ప్రేమ. ఇంకో సందర్భంలో షడ్రక్ మిషక్ అబేద్నెగోలది కూడా అంతేనండి. విగ్రహానికి మ్రొక్కనందుకు అగ్నిగుండంలో వేయబడడానికి కూడా సిద్ధపడి దానియేలు 3:15 ఇలా అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అని చెప్పి ఎంతో చక్కటి మాట యవ్వనస్తులు అంటున్నారు. ఈ మాటలో కూడా అర్థం ఏంటి అంటే, లేక సృష్టికర్త అయిన దేవుడు వారు రక్షించకపోయినప్పటికీ కూడా మేము రోషము కలిగి మా దేవుణ్ణి ప్రేమిస్తామే, కానీ మేము మాత్రం విగ్రహానికి నమస్కారం చేయం. మా ప్రాణాలను పనంగా పెట్టైన ఈ తెగ్గింపుకు మేము ముందులకు వస్తామే తప్ప ఈ విగ్రహానికి నమస్కారము చేయము. ఇది ఏమి తెలియజేస్తుంది అనంటే, వారు నమ్ముకున్న దేవుని పట్ల గొప్ప రోషము కలిగి ప్రేమ కలిగి వాళ్ళు ఉండినట్లుగా అది రుజువుపరుస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా అన్న మాటలు యోబు ఎంతో దేవుని పట్ల ప్రేమ రోషముతో పలికిన మాటలండి. యోబు దేవుని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుని పట్ల రోషం కలిగి ఉన్నాడు. నేను రోషము గల దేవుడను, నిర్గమకాండము 20:5లో దేవుడు అంటున్న మాట. దేవునికి వ్యతిరేకంగా సాతాను ప్రవేశపెట్టే తంత్రాలకు లొంగకుండా ఈ లోకానికి, లోకాశలకు విరుద్ధంగా దేవుని కోసము మనము రోషము కలిగి జీవించాలి. విశ్వాసముతో ఒక దావీదు జీవించినట్లుగా, ఒక షడ్రక్ మిషక్ అబేద్నెగోలు, ఒక యోబు దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి వారి రోషాన్ని తెలియచేసినట్లుగా మనము కూడా దేవుని పట్ల అమితమైన ప్రేమ కలిగి మనం ఉండాలి. కష్టకాలములో దేవుణ్ణి ప్రేమించాలి. అవమానాలు, నిందలు, హింసలు పడుతున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి. అత్యధికంగా దేవుణ్ణి ఘనపరచాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్యా, నిన్ను మాత్రమే మేము ప్రేమించి, ఒకవేళ అనానుకూలమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, అయ్యా నా తండ్రి నాయన, కష్టకాలములో కూడా నీ పట్ల మేము ప్రేమ కలిగి రోషము కలిగి ఉండుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.